ఇదిలా ఉంటే వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి మట్టి దిబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనపై 5 పేజీల బుక్లెట్ను రామచంద్రయ్య విడుదల చేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. రోజు రోజుకి జగన్ దోపిడీ పాలన బయటకు వస్తోందన్నారు. జగన్ అండ్ కోను జైలుకు పంపించాలని సి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అదృష్టం రాక్షస పాలన పోయింది. ప్రజలు చాలా వివేకవంతులు. ఇటువంటి పరిపాలన మంచిది కాదు మనకని పక్కపరుస్తారు. ప్రక్షాళన ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానంటాం. చాలా సంతోషమైన, అంటే అతనికి దృష్టిలో కూడా పడింది ఇది. అలాగే నూతనంగా శ్యామలరావు గారు వచ్చారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఇంతవరకు ఆయన చేసిన అసైన్మెంట్స్ అంతా చాలా బాగా చేశాడు. ఈవోగా వచ్చారు. ఆయన సారథ్యంలో సామాన్యుల భక్తుల శ్రీవారి దర్శనం సజావుగా ఓ తీపి గుర్తుగా ఉంటుందనేది నా విశ్వాసం. అటువంటి పరిపాలన ఇస్తాడండి శ్యామలరావు. ఇక్కడ గత 5 ఏళ్లుగా తిష్ట వేసుకున్న లంపెన్ సెక్షన్లు ఉన్నాయి, లంపెన్ ఎలిమెంట్స్ వాళ్ళ భరతం పట్టాలి. సుబ్బారెడ్డి, ఐ డేట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆల్సో, కరుణాకర్ రెడ్డి అధికారులను అడ్డుగా పెట్టుకుని ధర్మారెడ్డి గారి సహకారంతో ముగ్గురు కలిసి పనిచేసిన దోపిడీ సొమ్మును రాబట్టాలి. ఇట్స్ మై డిమాండ్. అది భక్తుల డబ్బది. అయినంత త్వరగా ఈ నిందితులను నిజాలు బయటికి తీసుకొచ్చి కటకటాల వెనక్కి పంపిస్తే కానీ ప్రజలకు కానీ భక్తులకు కానీ ఊరట విశ్వాసము కలగదు.